ఈ వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద పోర్ట్ టౌన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఇది మ్యాప్ బేస్డ్ అండ్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ కాలిబంగన్ ఇక్కడ లొకేట్ అయ్యింది. సో అక్కడ పోర్ట్ ఉండే ఛాన్స్ లేదు. సో ఇది కాదు. ఆప్షన్ సి కూడా కాదు, యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ డి కూడా కాదు. వేరియస్ ఆప్షన్ బి, లోథాల్ ఈజ్ లొకేటెడ్ నియర్ ద అరేబియన్ సీ. సో ఇదే పోర్ట్ టౌన్ యాజ్ వెల్ యాజ్ పోర్ట్ సిటీ కూడా అంటారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. ఇంకొక ఇంపార్టెంట్ టేక్ అవే, ఎగ్జామినర్ డైరెక్షన్స్ బేస్డ్ కూడా అడుగుతాడు. నార్త్ నుంచి సౌత్కి లేదా ఈస్ట్ నుంచి వెస్ట్కి ఐవీసీ సైట్స్ని లొకేట్ చేయండి అని. సో ఆ విధంగా నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ద ఇండస్ వ్యాలీ పీపుల్ వర్షిప్డ్ ద గాడ్ ఇంద్ర. ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే ఐవీసీ కల్చర్లో గాడ్ ఇంద్ర ప్రశస్తి లేదు. బేసిక్గా వేదిక్ కల్చర్లో మాత్రమే గాడ్ ఇంద్ర గురించి మెన్షన్ చేయబడింది. సో ఆప్షన్ స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ అయినప్పుడు ఆప్షన్ ఏ కెన్ బి డిలీటెడ్, ఆప్షన్ సి కెన్ బి డిలీటెడ్, ఆప్షన్ డి ఆల్సో డిలీటెడ్. మనకు స్ట్రైట్ అవే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది బేసిక్ ఎలిమినేషన్ టెక్నిక్. చూద్దాం స్టేట్మెంట్ 2 కూడా. ఎవిడెన్స్ ఆఫ్ ఏ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఫౌండ్ అట్ ద ధోలవీరా సైట్. ఇది జనరిక్గా ఉంది స్టేట్మెంట్. ఇది ఇన్కరెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఒక ఇంపార్టెంట్ టేక్ ఇవే ఏంటంటే, ఎగ్జామినరు ఎప్పుడైనా కానీ తనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్న టాపిక్ ఇన్ఫర్మేషన్ పైన మాత్రమే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఇష్టపడతాడు. యాంబిగిటీ కానీ అన్నెసెసరీ అబ్జెక్షన్స్ వస్తాయి అని ఫీల్ అయితే వాటి మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడు. మోర్ ఓవర్ ఆ స్టేట్మెంట్ కూడా మెన్షన్ చేయడు. ఇస్ ద మదర్ టెక్నిక్ ఫర్ ఎనీ ఎంసీక్యూ టైప్డ్ ఎగ్జామ్. Statement 3, టౌన్ ప్లానింగ్ ఈజ్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఐవీసీ గురించి చదివితే బేసిక్గా ఇది టౌన్ ప్లానింగ్ గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి అని మనకు తెలుస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ టౌన్స్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ water harvesting and management by building a series of dams and channelizing water into connected reservoirs? Option A, Dholavira is the right answer. Dholavira site is best known for water management system. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్స్లో క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ కూడా వాటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని కూడా ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చేశాడు కూడా. చూద్దాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆప్షన్ బి, కాలిబంగన్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్లాఫింగ్ ఫీల్డ్. ఆప్షన్ సి, చన్హుదారో ఈజ్ ఫేమస్ ఫర్ బీచ్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద బీచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వాజ్ లొకేటెడ్ అట్. ఇందాక చెప్పాను కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్ బేస్ చేసుకొని రీసెంట్గా ఏపీపీఎస్సి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, చన్హుదారో. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యానిమల్ ఈజ్ ప్రామినెంట్లీ ఫీచర్డ్ ఇన్ ద సీల్స్ ఆఫ్ ఐవీసీ? మనం ఐవీసీ గురించి చదివినప్పుడు బుల్ లేదా పశుపతి గాడ్ గురించి ఎక్కువ వింటూ ఉంటాం. బుల్ ఈజ్ ఈక్వలెంట్ టు పశుపతి. సో ఆ విధంగా అయినా మనకు క్లూ వస్తుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ద పీపుల్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్? స్టేట్మెంట్ 1, దే పొసెస్డ్ గ్రేట్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఐవీసీ కల్చర్లో టెంపుల్ కన్స్ట్రక్షన్కి అంత ప్రామినెన్స్ లేదు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి, ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. స్టేట్మెంట్ 2, దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్. ఇది ట్రూ. ఎందుకంటే
పశుపతి గాడ్ అండ్ మదర్ గాడ్డెస్ని వర్షిప్ చేశారు అని మనం ఐవీసీ కల్చర్లో చదువుకుంటాం. థర్డ్ స్టేట్మెంట్, దే ఎంప్లాయిడ్ హార్స్ డ్రాన్ చేరియట్స్ ఇన్ వార్ఫేర్. ఇది ఇన్కరెక్ట్. ఈ చేరియట్స్, వార్ఫేరు ఇదంతా వేదిక్ కల్చర్లో ఇంపార్టెంట్, ప్రామినెన్స్ కూడా ఉంది, ఐవీసీ కల్చర్లో లేదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ హ్యాస్ నాట్ రిప్రజెంటెడ్ సీల్స్ అండ్ టెర్రకోటా ఆర్ట్ ఆఫ్ ద హరప్పన్ కల్చర్? వేదిక్ కల్చర్లో కౌ గురించి ఎక్కువ ప్రామినెన్స్ ఉంది, లైక్ గవిష్టి, గహపతి అని. అంతేగాని హరప్పన్ కల్చర్లో కౌ గురించి అంత ప్రామినెన్స్ లేదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ. బేసిక్గా ఎగ్జామినర్ ఐవీసీ కల్చర్ తర్వాత వచ్చే హిస్టారికల్ ఈవెంట్ వేదిక్ కల్చర్ రెండింటినీ క్రాస్ మ్యాప్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డెటీ వాజ్ నాట్ వర్షిప్డ్ బై ద వేదిక్ ఆర్యన్స్? వేదిక్ గాడ్స్ గురించి మనం చదివితే ఇంద్ర, మరుత్, వరుణ్, అగ్ని ఇలాంటి గాడ్స్ వర్షిప్ చేశారని చదువుతాం. వేరేస్ పశుపతి గాడ్ బిలాంగ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో దీనికి ఆన్సర్ డి, ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ద స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాస్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివిన ఏ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ అర్బన్ సివిలైజేషన్ గురించి ఉంటుంది. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్ బట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత రిపీట్ అవుతుందంటే, ఇప్పుడు 2005 years క్రితమే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇంత డెవలప్డ్ సిటీ ప్లానింగ్, డ్రైనేజ్ సిస్టమ్ అంత డెవలప్ అయినప్పుడు స్టిల్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా వీఆర్ స్టిల్ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ ఇన్ సిటీస్ లైక్ వైజాగ్ ఆర్ చెన్నై. సో ఫ్యూచర్లో ఆఫీసర్స్ అయిన తర్వాత ఈ హిస్టారికల్గా అప్పటికే ఇంత డెవలప్ అయింది కాబట్టి మనం ఇంకెంత ప్రాపర్గా మేనేజ్ చేసుకోవచ్చు అని ఎగ్జామినరు పొటెన్షియల్ ఆస్పిరెంట్స్కి ఇండికేషన్ ఇస్తున్నాడు. సో వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్క్రిప్ట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. ఇది ఇంకా డిసఫర్ చేయలేదు. ఆప్షన్ ఏ ఖరోష్టి, ఆప్షన్ సి బ్రహ్మి. ఈ రెండు అశోకన్ ఇన్స్క్రిప్షన్కి సంబంధించినవి. తమిళ్ అనేది ఇక్కడ అసలు ఆన్సరే కాదు.